హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాము. 24th July షిఫ్ట్ 1 సో ఫస్ట్ క్వశ్చన్, ద సెంట్రల్ బ్యాంక్ మే డాష్ టు డిస్కరేజ్ క్రెడిట్ ఇన్ ద ఎకానమీ. సో క్రెడిట్ అంటే అప్పు తీసుకోవటం కదా. సో దాన్ని డిస్కరేజ్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ బ్యాంక్ రేట్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఆ వడ్డీ రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు తీసుకునే అప్పుని తగ్గించవచ్చు అనమాట. సో బ్యాంక్ రేట్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేటే అనమాట, వడ్డీ రేట్. అవునా? సో ఆ బ్యాంక్ ఏ ఇంట్రెస్ట్ రేట్ కి అయితే ఆ మనీని క్రెడిట్ చేస్తుందో దాన్ని బ్యాంక్ రేట్ అంటాము. దాన్ని కనుక ఇంక్రీజ్ చేస్తే మనము ఈ క్రెడిట్ అనేది డిస్కరేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సిఆర్ఆర్ అంటే తెలుసా అమ్మా? క్యాష్ రిజర్వ్ రేషియో. Okay, next. Which of the following does not come under the fundamental duties in the Constitution of India? So, Constitution of India లో మెన్షన్ చేసిన ఫండమెంటల్ డ్యూటీస్ లో లేనివి అడుగుతున్నారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి పార్ట్ 4A లో ఉంటాయి. పార్ట్ 4 లో మనకి DPSPs ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో సేఫ్గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్, ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ ఏనమ్మా. ఏంటి అంటే పబ్లిక్ ప్రాపర్టీకి ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు. సో దీని ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఆర్టికల్ 51A, 51A. ఓకే, అండ్ చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియా దట్ ఇన్స్పైర్డ్ ద నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, ఇది కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీనే. సో ఇది మనకి ఆర్టికల్ 51A(D) అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో ఎక్సర్సైజ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఎలక్షన్స్ కి సంబంధించింది, రైట్ టు ఓట్ కి సంబంధించింది. అంటే ఇదొక డెమోక్రటిక్ సిస్టమ్ యొక్క కీ ఫీచర్ కిందకి వస్తుంది, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించినది కాదనమాట. ఓకే, అండ్ అప్లోడ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా మనకి 51A ఆర్టికల్లో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దట్స్ ఇట్. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కిందకి రాదు. ఎక్సైజ్ అడల్ట్ ఫ్రాంచైజ్. విచ్ ఫెస్టివల్ హ్యాస్ అ మీనింగ్ టు బాయిల్ ఆర్ బాయిలింగ్ ఇన్ ఇట్స్ నేమ్? సో బాయిల్ అంటే పొంగటం, అంటే ఉడకపెట్టడం అనుకోండి. ఎక్కువ బాయిల్ చేస్తే ఏమవుతుంది? పొంగుతుంది. పొంగే ఫెస్టివల్ ఏంటి? పొంగల్. ఓకే, సో ఇదొక హార్వెస్ట్ ఫెస్టివల్ కదా. సో ఏం చేస్తాము, రైస్ ని బాగా బాయిల్ చేసి మిల్క్ అండ్ జాగరీ యాడ్ చేస్తాం కదా ఈ ఫెస్టివల్ అప్పుడు. సో ఎందుకు చేస్తాము? సన్ గాడ్ కి థ్యాంక్స్ చెప్తూ చేస్తాము, మనకి అంత హార్వెస్ట్ ఇచ్చినందుకు. ఓకే, సో ఓణం కూడా ఒక హార్వెస్ట్ ఫెస్టివలే, కేరళ హార్వెస్ట్ ఫెస్టివల్. ఓకే, అండ్ రాజా మనకి ఒడిస్సాలో సెలబ్రేట్ చేస్తారు. బిహు అస్సాం. మనకి బిహు 3 టైప్స్ కదా, అవి ఒకసారి చూడండి. విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దేనికమ్మ విటమిన్స్ అండ్ మినరల్స్? మన బాడీలో ఉన్న మెటబాలిక్ రియాక్షన్స్ కి అవి రెస్పాన్సిబుల్ అనమాట. సో అవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మన బాడీకి. దేనికి? టు క్యారీ అవుట్ మెటబాలిక్ రియాక్షన్స్. హార్మోన్స్, ఎంజైమ్స్, మన ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ ని రెగ్యులేట్ చేయడానికి, అండ్ అలానే బోన్ హెల్త్ కి, మజిల్ హెల్త్ కి, ఇమ్యూన్ సిస్టమ్ కి ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్
సో ఫిజికల్ ప్రాపర్టీ ఇచ్చారు, వాటి యూనిట్స్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ కరెంట్ మనకు తెలుసు కదా, యాంపియర్ అని. సో సితో స్టార్ట్ అవ్వాలి, సితో స్టార్ట్ అయ్యి ఓకే. సో వోల్టేజ్ వోల్ట్ అని కూడా తెలుసు, సిడి 2 ఉన్నాయి. కెపాసిటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఫారడ్ అని చెప్తాం కదా. ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కెపాసిటెన్స్ ఏమో ఫారడ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో టెస్లా అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, Emperor Ashoka conquered Kalinga after how many years of his coronation? After 8 years of his coronation, Emperor Ashoka conquered Kalinga. Okay? ఇంకేం చెప్పచ్చు? సో ఈ కళింగ ఏం లేదులేమ్మా, అంతే. ఎప్పుడు అంటే 1961లో, 1961 BC. ఇది మీకు కానీ గుర్తుండాలి. Which article of the Indian Constitution of India mentions that a law declared by Supreme Court is binding on all courts? So a article 141. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ 141 ఏం చెప్తుంది అంటే, సుప్రీం కోర్ట్ ఏ లా అయితే డిక్లేర్ చేస్తుందో ఆ లాని విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఉన్న కోర్ట్స్ అన్ని బైండ్ అయి ఉండాలన్నమాట. అంటే లోయర్ కోర్ట్స్ అన్ని, అంటే హై కోర్ట్స్ తో సహా ఆ సుప్రీం కోర్ట్ యొక్క రూలింగ్ అండ్ జడ్జిమెంట్ ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఆర్టికల్ 141. Who became the first woman soldier skydiver of the Indian Army to have jumped from a height of 10,000 feet? Lance Naik Manzu. So ఈమె ఫస్ట్ ఉమెన్ సోల్జర్ స్కై డైవర్ ఇండియన్ ఆర్మీలో 10,000 feet నుంచి జంప్ చేయటంలో. ఓకే, సో ఎవరు? లన్స్ నాయక్ మంజు. సో ఇది ఎప్పుడు అకంప్లిష్ చేశారు ఆమె అంటే 2019లో ఆర్మీ డే సెలబ్రేషన్స్ అప్పుడు అకంప్లిష్ చేయటం జరిగింది దీన్ని. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఓకే, అండ్ నెక్స్ట్, who is the father of modern dance in India? So father of modern dance in India is known as Uday Shankar. So Uday Shankar is known as the father of modern dance in India for his contributions to the development of modern dance in the country, obviously. Okay, and western dance styles ni and alane classical dance ni రెండింటిని ఇతను ఒక దాంట్లో ఒకటి ఇన్కార్పొరేట్ చేసి మంచి ఒక ఇన్నోవేటివ్ స్టైల్ ఆఫ్ డాన్స్ ని క్రియేట్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇతన్ని మనము పాబ్లో పికాసో అని కూడా అంటాము. ఉదయ్ శంకర్, పాబ్లో పికాసో. అండ్ ఐగర్ స్ట్రావిన్స్కీ. ఓకే, సో ఇతను ఒక కొలాబరేషన్స్ విత్ ఫేమస్ ఆర్టిస్ట్ కానీ ఇతనికి పాబ్లో పికాసో, ఇగర్ స్ట్రావిన్స్కీ అని కూడా అంటాము ఉదయ్ శంకర్ ని. నెక్స్ట్, in 2019 a minor planet between Mars and Jupiter was named after whom among the following Indian musicians by the International Astronomical Union? మనకు ఆ ప్లానెటే తెలీదు, మళ్ళీ ఆ ప్లానెట్ నేమ్ ఎవరి నేమ్ ద్వారా పెట్టారు అనేది ఏం తెలుస్తుంది? ఓకే, సో ఆ మైనర్ ప్లానెట్ నేమ్ which was named after Pandit Jasraj. Fourth option. సో పండిత్ జస్రాజ్ ఈయన ఒక వోకలిస్ట్ అన్నమాట. సో ఐఏయు, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్, పండిత్ జస్రాజ్ నేమ్ కి అనుగుణంగా ఒక స్మాల్ ప్లానెట్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్ కి నేమ్ ఇవ్వటం జరిగిందనమాట. ఓకే, అండ్
ఇతను మేవాతి ఘరానాకి సంబంధించిన పర్సన్. ఓకే, నెక్స్ట్. Who was the first nationalist to give the theory of drain of wealth from India to England? So theory of drain of wealth, ఇది కూడా repeated question, దాదాబాయ్ నౌరోజీ. So he was the first nationalist leader. So who gave the theory of drain of wealth from India to England. సో ఇతను ఒక సోషల్ రిఫార్మర్ అండ్ అలానే పార్సీ ఇంటెలెక్చువల్. ఇతన్ని మనము గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇతను బుక్ రాశారు, తెలిసిందే కదా, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. Poverty and British rule in India. ఓకే, సో ఈ బుక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే బ్రిటిష్ కొలానియలిజం గురించి అండ్ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్స్ గురించి అండ్ ఇండియన్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ డ్రైనింగ్ వెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. Ken Raj received the Sangeet Natak Academy for his contribution to folk dance, folk music and dance of Kud. Which state is the folk dance from? Kud. Kud manaki Jammu and Kashmir. Kud Kashmir. Jammu and Kashmir. Kud folk dance. హర్యానాలో మనకి డాన్సెస్ చూసుకుంటే ఫాగ్ వస్తుంది అండ్ సాంగ్ అండ్ చతి అండ్ కోరియా, దమల్ and Duff. Next, Himachal Pradesh. లాస్ట్ జిఏ క్లాస్ లో చెప్పాము, నటి, డాంగి ఫోక్, అండ్ చన్నచ్చం, డిమాండ్ డాన్స్, కయంగ్. పంజాబ్ లో మనకి బాంగ్రా, గిద్దా, జూమర్. జూమర్ వేరు, గూమర్ వేరమ్మా. మాలవి, జుల్లి. Next. During Alauddin Khilji reign, the cloth market was known as Sarai Adal. Okay. సో దీన్ని అలావుద్దీన్ ఖిల్జీ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే క్లాతింగ్ యొక్క ట్రేడ్ ని రెగ్యులేట్ చేయడానికి అండ్ అలానే ఫ్రాడ్ ప్రాక్టీసెస్ ని ప్రివెంట్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది ఢిల్లీలో ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తో, ఫెయిర్ ప్రాసెస్ తో ఉండేది ఈ క్లాత్ మార్కెట్. నెక్స్ట్, ఇంకా మంది అంటే ఏ ప్లేస్ వేర్ గూడ్స్ ఆర్ సోల్డ్. సింపుల్, మంది తెలుసు కదా మీకు, ఫెమిలియర్ నేమే. The Rayatwadi fish settlement in which cultivators had to pay annual taxes directly to the government
was primarily introduced in which of the following provinces? Madras and Bombay. సో రాయక్వారీ సెటిల్మెంట్ ని ఫస్ట్ మద్రాస్ అండ్ బాంబేలో ఇంట్రడ్యూస్ చేశారు డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ సిస్టమ్ ఏంటి అంటే కల్టివేటర్స్ కానీ ఫార్మర్స్ కానీ వాళ్ళు యాన్యువల్ ట్యాక్సెస్ ని డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేయాలి. జమీందారీ సిస్టమ్ లో ఏంటి మనకి ట్యాక్సెస్ అనేది ల్యాండ్ లార్డ్స్ కానీ లేకపోతే ఇంటర్మీడియరీస్ కానీ పే చేసేవాళ్ళు. కానీ ఈ రాయట్వారీ సెటిల్మెంట్ వచ్చాక డైరెక్ట్ గా గవర్నమెంట్ కే యాన్యువల్ ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇది చాలా బెనిఫిషియల్ గా కన్సిడర్ చేశారు. ఎందుకు అంటే చిన్న మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి గవర్నమెంట్ కి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేది అప్పుడు ఉండడం జరిగింది ఈ రాయట్వారీ సెటిల్మెంట్ వల్ల. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు నెగోషియేట్ చేసుకోవచ్చు, వేటిని నెగోషియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు పే చేసే ట్యాక్సెస్ ని దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాన్ని బట్టి అండ్ అలానే వాళ్ళ ఇన్కమ్ ని బట్టి వాళ్ళు ట్యాక్స్ ని నెగోషియేట్ చేసుకుంటానికి అవకాశం ఉండేది రాయట్వారీ సెటిల్మెంట్ లో. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ డస్ ఇట్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ కాంచన్జంగా లై? సో కాంచన్జంగా మనకి ఎక్కడ ఉంటుంది? సిక్కిం లో ఉంటుంది. సో సిక్కిం ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, సో అదే మన ఆన్సర్. సో డార్జిలింగ్ కూడా ఇంకేం సిక్కిం ఉంది కాబట్టి సరిపోతుంది. సిక్కిం కూడా 2 ఆప్షన్స్ లో ఉంటే ఖచ్చితంగా మనకి డార్జిలింగ్ అని తెలియాలి. ఓకే, సో హిమాలయాస్ లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ కాంచన్జంగా, అది మనకి డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో కాంచన్జంగా హైట్ తెలుసా అమ్మ? 8,586 meters. ఓకే, సో ఇది ఇండియాకి నేపాల్కి మధ్యలో ఉంటుంది కాంచన్జంగా మౌంటైన్ రేంజ్ అనేది. నెక్స్ట్, as per the report realized by Niti Aayog in September 2021 entitled Best Practices in the Performance of District Hospitals, on average, how many beds per lakh population do district hospitals have? So district hospitals lo average ga per lakh population ki 24 beds ఉన్నాయని ఈ రిపోర్ట్ లో నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఆ హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అండ్ రిసోర్సెస్ ని స్ట్రెంథన్ చేయడం అవసరం అని తెలుస్తుంది కదా, అండ్ అలానే క్వాలిటీ హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేయాలని కూడా తెలుస్తుంది. నెక్స్ట్, in which year was the Pradhan Mantri Kaushal Vikas Yojana launched? Pradhan Mantri Kaushal Vikas Yojana 2015 లో లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది అంటే యూత్ కి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళని ఎంప్లాయబుల్ గా చేయడానికి ఈ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజనని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది 2015 లో. నెక్స్ట్, in which country FIFA World Cup 2022 hosted? 2022 ఖతార్ లో జరిగింది ఫిఫా వరల్డ్ కప్. ఓకే, అండ్ గోల్డెన్ బాల్ ఎవరికి వచ్చిందమ్మా? మెస్సీకి వచ్చింది కదా గోల్డెన్ బాల్. మెస్సీకి వచ్చింది. ఓకే, నెక్స్ట్, in the early 1800s, who discovered that each chemical element is made up of a unique type of atom and that atoms differ by their mass? So atoms గురించి చెప్పింది ఎవరు? జాన్ డాల్టన్స్ అటామిక్ థియరీ అంటాం కదా. సో ఇతను చెప్పారు, ఏం చెప్పారు అంటే ఎవ్రీ కెమికల్ ఎలిమెంట్ అనేది
ఒక యూనిక్ టైప్ ఆఫ్ ఆటంతో మేడ్ చేయబడుతుంది. అండ్ ఆ ఆటమ్స్ కూడా వాళ్ళ యొక్క మాసెస్ లో డిఫర్ అయి ఉంటాయని. సో జాన్ డాల్టన్. ఓకే, సో ఎస్, ఎడిసన్స్ డిసీజ్. సో ఎడిసన్స్ డిసీజ్ మనకి ఎడ్రినల్ గ్లాండ్ కి సంబంధించింది. ఎడిసన్, ఎడ్రినల్, ఎడ్డి. ఓకే, సో ఏతో స్టార్ట్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అయ్యేవి ఒక్కటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో ఇలా ఒక్కటి తెలిసినా కానీ ఆప్షన్స్ మనకి ఫేవరబుల్ గా ఉంటే, చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను, ఈజీగా అయిపోతుంది అనమాట. లేకపోతే ఒక క్వశ్చన్ లో 4 క్వశ్చన్స్ ఇచ్చినట్టు ఇవి కదా. నెక్స్ట్ హాషిమోటోస్ డిసీజ్, ఇది మనకు తెలీదు. హాషిమోటోస్ డిసీజ్ మనకి ఒక థైరాయిడ్ గ్లాండ్ డిజార్డర్ అనమాట. నెక్స్ట్ ఎట్రోమెగాలీ గ్రోత్ హార్మోన్. ప్రీవియస్ లాస్ట్ షిఫ్ట్ జిఏ క్లాస్ చెప్పుకున్నాం, ఎట్రోమెగలీ పిట్యూటరీ గ్లాండ్ కి సంబంధించిందని. ఓకే, నెక్స్ట్ SIADH వాసోప్రెసిన్. సో SIADH వాసోప్రెసిన్ డిసార్డర్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, అంటే బాడీ టూ మచ్ ఆఫ్ వాసోప్రెసిన్ ని రిలీజ్ చేస్తే ఇది మనకి రావటం జరుగుతుంది. నెక్స్ట్ as of April 2022, who among the following is the chairman of National Green Tribunal? సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీన్నే మనము NGT అంటాము. సో ఆదర్శ్ కుమార్ జియోల్. సో ఆదర్శ్ కుమార్ జియోల్ వాస్ appointed as the chairman of National Green Tribunal in July 2028. జూలై 2018 లోనే ఇతను అపాయింట్ చేయడం జరిగింది. 22 దాకా అతనే ఉన్నారనమాట. సో ఇతను ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్, అలానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒడిషా హైకోర్ట్ కూడా. అండ్ that's all about him. Next, who was the captain of under-19 Indian cricket team in World Cup 2022? So ever under-19 cricket team captain? Ash Gill. So Ash Gill was the captain of the under-19 Indian cricket team in the World Cup 2022. So quarter finals వరకు తీసుకెళ్లారు. ఇతను he's from Haryana. And Vasu, what's the next mana? Okay, next. Which of the following sedimentary minerals known as salt? So salt ante hal అని ఉంటదమ్మా. సో hal అని ఎక్కడ ఉంటే అందులో salt అని అర్థం. ఓకే, sal, hal usually forms in arid climates where sea water evaporates. Halite, salt, hal గుర్తుంచుకోండి. ఇక్కడనే కాదు, బ్యాక్టీరియా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాలో కూడా మనకి సాల్ట్ కండిషన్స్ లో ఉండే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనకి హ్యాల్ అనే రూట్ వర్డ్ అనేది కనబడుతుంది అనమాట. నెక్స్ట్, which of the following modern industries was in operation in India during the British rule? సో బ్రిటిష్ రూల్ అప్పుడు ఇండియాలో ఏమేమి ఉన్నాయి? కాటన్ ఇండస్ట్రీ ఉంది, జూట్ ఉంది, ఐరన్ అండ్ స్టీల్ కూడా ఉందన్నమాట. అన్ని ఉన్నాయి, ABC. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, which of the following ports is not situated on west coast of India? సో హల్దియా మనకి వెస్ట్ బెంగాల్ లో కదా ఉంది. సో వెస్ట్ బెంగాల్ వెస్ట్ లో లేదు, ఇండియాకి ఈస్ట్ లో ఉంది. సో హల్దియా వెస్ట్ కోస్ట్ లో లేదు. మంగళూరు, కండ్లా, మమ్మగావ్ అవన్నీ వెస్ట్ కోస్ట్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే, మంగళూరు మనకి కర్ణాటకలో ఉంది, కండ్లా గుజరాత్ లో ఉంది, మర్మగావ్ గోవా. ఓకే, సో ఇది ఇవాళ 25 క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఎస్, టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.